మంచిర్యాల జిల్లా ముల్కల వసతి గృహంలో చలిలో చన్నీళ్ళ స్నానం అని చెప్పేసి ఒక వార్త. ఓన్లీ పేపర్లకు ఇప్పుడు వణుకుతున్న సంక్షేమం హాస్టళ్లల్లా ఓన్లీ పేపర్ మీదనే ఉందంట వేడి నీళ్లు అని చెప్పేసి. ఆచరణ లేదు అది. మీరు ఇక్కడ ఫోటో చూడవచ్చు. ఇక్కడ డైరెక్ట్ ఉదయాన 7 గంటలకు ఆ పిల్లలకు ఎంత చలిలో స్నానం చేస్తారు. ఇదేనా సంక్షేమంలో మీరు చేస్తా అన్నది? ఇదేనా మీరు గురుకులంలో కానీ సంక్షేమంలో విద్యార్థులు మీరు చూసుకుంటాం, మేము సూపర్ చూసుకుంటున్నాం, మేము మంచిగా చూసుకుంటున్నాం, మా అంతా తిస్మార్ ఖాన్ పోలేడు రాష్ట్రంలో సార్ కేసీఆర్ ఏం చేసిండు, సున్నా చేసిండు మాట్లాడుతారు కదా సార్. కేసీఆర్ ఏం చేసిండు పక్కకు పెట్టుర్రి సార్. మీరైనా చేసి చూపించడం వల్ల ఈ పందులు ఉన్న జాగల పబ్లిక్ స్టూడెంట్స్ పెంచండి, ఆ పందులు పరిశుభ్రం చేయించండి. అది గది సోయలేదు ఈ పిల్లలకు. ఇక్కడ చూడండి, ఇగో కాగితాల్లోనే వేడి నీళ్లు, టైం టేబుల్ సడలింపు, రెక్కలు ఊడిన కిటికీలు, అందని దుప్పట్లు. కిటికీలు కూడా దిక్కులేవు, కిటికీలకు కూడా రెక్కలు ఊడిపోయినాయి అంట. ఆల్రెడీ చలికాలం, ముందే చలి పెడుతుంది. ఆ కిటికీలు ఊడిపోయిన వైనం అంటే ఇప్పుడు దాన్ని కూడా పట్టించుకున్నా దిక్కు ఎవడలేడు రాష్ట్రాన్ని. అసలు వాస్తవానికి విద్యాశాఖ మంత్రి లేడు కదా మనకి. మరి విద్యాశాఖ మంత్రి లేనకి ఇవన్నట్లయితే కావు. నిర్మల్ జిల్లా నటరాజ్ నగర్లోని ఎస్సీ హాస్టల్ నిద్రిస్తున్న విద్యార్థులు ఇక్కడ ఒకటి చూస్తున్నాం. ఇగంలో చన్నీల స్నానాలు, గురుకులం విద్యార్థుల నరకయాతన, కాగితాలు దాటని విద్యార్థులు వేడి నీళ్ల ముచ్చట. రాష్ట్రంలో ఎన్నడూ లేని కనిష్ట ఉష్ణోగ్రతలు, పరిశుభ్రత లేక స్టూడెంట్స్ కు చర్మ వ్యాధులు, ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు, నిబంధనల సడలింపుపై సర్కార్ మీనమేషాలు. మరోవైపు అద్దె భవనాల్లో అరకొర వసతులు, గురుకుల టైం టేబుల్ విద్యార్థుల్లో షివరింగ్ అని చెప్పేసి కూడా ఒక వార్త మనం చూసుకోవచ్చు. ఆల్రెడీ ఫుల్ చలి పెడుతుంది, అందరూ తెలిసే విషయమే. ఇంత చలికాలంలో కూడా పిల్లలు పొద్దున 6 గంటలకే చల్లీటి స్నానం అంట. ఇప్పుడు టైం టేబుల్ ఇచ్చింది కదా ఇక్కడ. 5 గంటల నుంచి 5 గంటల 15 నిమిషాలు నిద్ర లేవాలంట. 6 గంటల వరకు యోగా వ్యాయామం చేసుకోవాలి. 7 గంటల వరకు కాలకృత్యాలు తీర్చుకోవాలి, స్నానాలు పూర్తి చేయాలంట. అంటే 7 గంటల వరకే. 7 గంటల కంటే ఎంత చలి ఉంటుంది? 7:40 వరకు అల్పాహారం చేసి 8 గంటల వరకు కిచెన్ ఇన్స్పెక్షన్, 8 గంటల 15 నిమిషాలకి ప్రేయర్, ఆ తర్వాత తరగతులు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ఉదయం 10 గంటలు దాటిన చలి తీవ్రత తగ్గకుండా ఉదయం 7 గంటల లోపే స్నానాలు పూర్తి చేయడం పిల్లలకు సవాల్గా మారిందని చెప్పేసి కూడా ఒక వార్త. మరి దీని మీద గవర్నమెంటే కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న డిఈఓనో, లేకపోతే ఎంఈఓనో, విద్యాశాఖకు సంబంధించిన సెక్రటరీయో, ఇక మరి వీళ్ళు ఏమి స్పందిస్తారో కూడా మనము చూద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.